అత్తమామల అనుమతితోనే షోలోకి నిఖిల్ పృథ్వీతో అంత చనువు ఎందుకంటే సోనియా ఆకుల బిగ్ బాస్ ప్రారంభమైన మొదట్లో తనలోని ఫైర్ చూసి ఇలాంటి కంటెస్టెంట్ కదా కావాల్సింది అని అంతా అనుకున్నారు. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడే తన వైఖరికి అందరూ ఫిదా అయ్యారు. కానీ అంతలోనే ఆమె గాడి తప్పింది. నిఖిల్ పృథ్వీల దోస్తాంతో ఎక్కువ నెగిటివిటీ మూటగట్టుకుంటోంది. మితిమీరిన హగ్గుల వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంది. ఈ ట్రోలింగ్ పై సోనియా పేరెంట్స్ మల్లీశ్వరి చక్రపాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న పేరు కూడా పోతుందేమోనని ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా అమ్మాయి బాగా ఆడుతుంది, అయినా తననే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎంతో మందికి సాయం చేసింది. తన సంపాదించుకున్న పేరుతో సినిమా అవకాశాలు వచ్చాయి, అలా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది. కానీ ఈ ట్రోలింగ్ చూస్తుంటే తను సంపాదించుకున్న మంచి పేరు పోతుందేమోనని బాధగా ఉంది. అందుకే ఆ ఇద్దరితో అంత చనువు. ఆమె నిఖిల్ పృథ్వీని పెద్దోడు చిన్నోడు అని పిలిచింది. అంటే ఇద్దరిని పెద్దన్నయ్య చిన్నయ్యలా ఫీల్ అయింది. అందుకే వారితో అంత చనువుగా ఉంటుంది. దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తను బిగ్ బాస్ కప్పు గెలుస్తుందన్న నమ్మకం ఉంది. ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్లుగా హౌస్ లో ఉన్న మిగతా అమ్మాయిలు కూడా నా కూతురు గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు కనీసం నిఖిల్ పృథ్వీ అయినా అన్నలా తోడున్నందుకు సంతోషంగా ఉంది. తన ఆటతో ముందు ముందు అందరి నోళ్లు మోయిస్తుంది. సోనియాకు లవ్ అఫైర్స్ లేవు. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. డిసెంబర్లోనే వివాహం. తనకు కాబోయే అత్తమామల అంగీకారంతోనే బిగ్ బాస్ షోకి వెళ్ళింది. త్వరలో పెళ్లి చేసుకునే అమ్మాయిని ఇంత బద్నం చేయొద్దు. తన 5 అనాథ చిన్నారులకు చదివిస్తోంది. ఇంకా 50 మంది అనాథలను చదివించాలన్నదే ఆమె ధ్యేయం. వారి కోసమే తను తప్పిస్తోంది. అది అర్థం చేసుకోండి అని వేడుకున్నారు.